మా మమ్మీ ఇప్పుడే వచ్చింది అనమాట ఊరు నుంచి. సో నేను మీకు మా మమ్మీ ఏమేమి తీసుకొచ్చిందో చూపిస్తా. చిరాగా ఇదేంటిది కారమా? ఈ తత్తర్ కారం వంటకు వస్తుంది. ఆ వంటకు ఎట్లయినా చాలా కారం కారం తినాలి నాన్న, బ్లడ్ పడిద్ది అని నాకు ఇంత కారం ఎత్తుంది. ఆమె వేస్తూనే ఉంది, మీ ఊరు నుంచి కారం తెస్తూనే ఉంది. చింత చిగురు మమ్మీ, చింత చిగురుతో ఏం చేస్తాం మమ్మీ? చింత చిగురు పప్పు అంట. ఇదేమో మినప్పప్పు, బొక్క కూడా పెట్టింది మమ్మీ వచ్చి రాగా. పూజ మా నైబర్స్ కూడా మమ్మీ తీసుకొచ్చింది. ఏంటి మమ్మీ నాకు కూడా ఇష్టం కదా మమ్మీ. గోరింటాకు జింగిచక కరివేపాకు పంచుతా మమ్మీ. ప్రతిసారి మనం బిజినెస్ పెడదాం మమ్మీ. కరివేపాకు అమ్ముతాయి నేను. ఇంటి నుంచి మా ఇంట్లో మస్తు కరివేపాకు చెట్లు ఉన్నాయి. సో మమ్మీ కరివేపాకు తెస్తుంది, నేను ఇక్కడ అమ్ముతా. పాలు ఆల్రెడీ ఒక పాలు ఇది ఫ్రిడ్జ్ లో పెట్టాలా? 2 బాటిల్ పాలు వచ్చాయి ఇంటి నుంచి. తత్తరి నెయ్యి వచ్చింది నాకేగా, బోపీకి ఇయ్యను నేను. మమ్మీ నేను మా తమ్ముడు అంటే మేమిద్దరం 2 కళ్ళు అంట. సో అందుకే 2 బాటిల్స్ తెచ్చింది నాకు మా తమ్ముడికి. ఓకే ఇదేంటి? నిమ్మకాయలు ఇన్ని తెచ్చినావేంది మమ్మీ? ఇవేంటి మమ్మీ? పప్పు చెక్క. నువ్వు లాస్ట్ టైం తెచ్చిన పప్పు చెక్కే ఇంకా ఉంది నా దగ్గర. నువ్వు తెచ్చేది వాడికి, మోసేది నేనా? నువ్వు వాడికి అని తీసుకొచ్చినప్పుడు నువ్వేం చేయాలంటే వాడినే రమ్మనాలి పిక్ చేసుకోవడానికి. ఆడు మిమ్మల్ని దేకని కూడా దేకడు. నేను చెప్తున్నా, మీరు ముసలోళ్ళు అయ్యి అప్పటి వరకు నేనే మిమ్మల్ని సాకేది. ఇది కారం పూస. నాకు కొబ్బరి చట్నీ ఇష్టం అండి మమ్మీ. కొబ్బరికాయలు కూడా వచ్చింది. దొండకాయగా ఎంత ఇంటర్నేషనల్ ప్యాకింగ్ చేస్తుందంటే ఇది, ఐఎమ్ టెల్లింగ్ యూ, ఈ ప్యాకింగ్ తీసుకుపోయి మీరు సముద్రంలో వేసినా సరే దీనిలో వాటర్ పో, అలాంటి ప్యాకింగ్. ఇది బొప్పడికాయలు. ఇన్ని బొప్పడికాయలు ఎందుకు తెచ్చినావు మమ్మీ? 3 బొప్పడికాయలు తెచ్చింది మమ్మీ. ఇది ఇంకో టైప్ ఆఫ్ కారపూస. మమ్మీ బియ్యం లేదు. మమ్మీ బియ్యం ఎందుకు మమ్మీ? ఇక్కడ కొనుక్కుంటాను. మమ్మీ బియ్యం తీసుకొస్తుంది అనమాట. ఇవేమో బంగినపల్లి మామిడికాయలు. ఇంకో పెద్ద సంచి ఉంది, నేను దాన్ని లేపలేను. దాంట్లో ఏంటివి రసాలు కింద పెట్టుకు నాకండి. ఇంకా దీస్ ఆర్ ద సామాన్లు షీ గాట్ ఫ్రమ్ హోమ్. జింగిచక్క